ధర్మేందర్ ప్రధాన్ రిజైన్ చేశారు. కానీ మీరు ఆలోచించారనుకోండి, ఇంత సడన్గా ఇతను ఎందుకు చెయ్యాలి, దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అమిత్ షా అంటేనే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అండి. అంటే ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, 1956లో మీకు అరియలూర్ అని తమిళనాడులో ఒక ప్రాంతం, ఇక్కడ ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగింది. జరిగిన వెంటనే లాల్ బహదూర్ శాస్త్రి గారు, అప్పుడు రైల్వే మినిస్టర్, నేను రాజీనామా చేస్తున్నానని ఇమీడియట్గా ఆయన ఒక లెటర్ రాసి జవహర్ లాల్ నెహ్రూ గారికి ఇచ్చి వెళ్ళిపోయారు. మరి ఈయన కూడా అదే పని చేయొచ్చు కదా. ఇప్పుడు మా డిస్కషన్లో ఈయన రాజీనామా చేసేస్తే అయిపోతుంది కదా అని మేము మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఎందుకు చెయ్యలేదు, అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు ఈయన ఇమీడియట్గా రిజైన్ చేశారు అంటే, మీరు ఆ రోజుకి ఆ రోజు చేసేసారు అనుకోండి, ఈ అల్లర్లు, ఈ గొడవలు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, సో వీళ్ళు దేశం మీద ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు, ఇదంతా తెలియదు కదా. ఇంకా చెప్పాలంటే, మీకు ఒక 10 కోట్ల రూపాయలు ఇవ్వబడిందండి, నువ్వు ఖర్చు పెట్టు అని అన్నారు. వీళ్ళు 1 కోటి రూపాయలు దాకా ఖర్చు చెయ్యగలిగారు. మీకు ఆ హోటల్లో మీకు రూమ్లు బుక్ చేయడము, తాగడము, తందనాలు వేయడము, ఈ బర్గర్లు, బిర్యానీలు మొత్తము ఖర్చు పెట్టారు. కానీ ఇంకా కూడా 9 కోట్ల రూపాయలు మిగిలింది. భారత్లో మీరు ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయబోతున్నాము, మాకు ఇంత డబ్బు కావాలి అని చెప్పి, ఒకవైపేమో మీకు అరవింద్ కేజ్రీవాల్, అలాగే మీకు బృందా కరత్, మీకు వాంగ్ చుకిలా, వీళ్ళందరూ ఈ సోషల్ యాక్టివిస్ట్ అనే వాళ్ళందరూ కూడా ఫారిన్ నుంచి ఫండింగ్ తెచ్చుకున్నారు. ఇక్కడ తీవ్ర స్థాయిలో మోదీ ప్రభుత్వాన్ని వీళ్ళు ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు. మరి ఇప్పుడు ఏమైంది, ఒక్కసారిగా ఈ వ్యవహారం అంతా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మండే కదండి, పార్లమెంటులో ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు వస్తారు. ఏ అజెండాతో వస్తారు? ఇప్పుడు ఇతను రాజీనామా చెయ్యలేదు అనుకోండి, మళ్ళీ నీట్ అంటారు, పేపర్ లీక్ అంటారు, ఆ ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని గగ్గోల పెడతారు కదా. మొత్తము క్లోజ్ అయిపోయింది, ఒకే దెబ్బ మీకు క్లోజ్ అయిపోయింది. మరి ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాడేమంటాడు, ఒరే అయిపోయింది కదరా, మరి మా డబ్బు ఇంతంత తీసుకున్నారు, మాకు కావాలి తిరిగి ఇవ్వండి, వీళ్ళు ఇవ్వరు కదా. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? సో మీరు ఈ అభిజిత్ డిప్కే అనబడే వ్యక్తి, ఇతని యొక్క మూమెంట్స్ను గమనించాలండి. ఇదే అమిత్ షా చేసే పని. ఇతను ఏం చేస్తూ ఉంటాడు? ఇప్పుడు ఇతను మాట్లాడుతున్నాడండి, మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు, 1 వికెట్ పడిపోయింది, ఇంకా ఇలాంటి వికెట్స్ చాలా ఉన్నాయి, వాటిని మనం పడగొట్టాలి అంటే మీరేం మాట్లాడుతున్నారు? నీట్ మూమెంట్ అన్నారు, స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు అన్నారు, మరి రేపు FCRA అంటారు, ఆర్టికల్ 370 అంటారు. దీనికి స్టూడెంట్స్కి ఏమిటి సంబంధం? సంబంధమే లేదు కదా. అంటే ఇలాంటి ఇష్యూస్, అంటే మీరు అన్నా హజారేను చూడాలి. ఆ రోజుల్లో యాంటీ కరప్షన్ అన్నప్పుడు మీకు యువత ముందుకు వచ్చారు, స్టూడెంట్స్ ముందుకు వచ్చారు. తరువాత ఈయన ముంబైలో వెళ్ళి కూర్చొని సరిగ్గా ఇలాంటి ఒక అజిటేషన్ అన్నప్పుడు ఎవరూ రాలేదు. అంటే పబ్లిక్ కూడా చాలా క్లియర్గా ఉంటారండి. ఇక్కడ స్టూడెంట్స్కి, అంటే వచ్చిన వాడు స్టూడెంట్స్ కారండి, కానీ యావత్ దేశంలో నీట్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ వాళ్ళ మనోభావన చూసారనుకోండి, ఇలా పేపర్ లీక్ అయితే మేము ఇంతంత కష్టాలు పడి ఏంటి ఉపయోగం? ఇందులో ధర్మేందర్ ప్రధాన్ యొక్క రోల్ ఏమిటి? ఇప్పుడు జవహర్ లాల్ నెహ్రూ అడిగారు, అక్కడెక్కడో ట్రైన్ యాక్సిడెంట్ అయితే నువ్వు ఇక్కడ రాజీనామా చేయడం ఏంటి, నువ్వు ఢిల్లీలో కదా ఉన్నావు అని లాల్ బహదూర్ శాస్త్రిని అడిగితే, ఇది నా బాధ్యత అండి, సో ఒక హెడ్గా నేను బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తున్నాను అన్నప్పుడు ఎవరూ ఒప్పుకోలేదు. అక్కడ ఏదో జరగచ్చు, ఏదో జరిగి ఉండొచ్చు, దానికి మీరు ఎలా బాధ్యత అంటే లేదు అన్నారు. అలాగే ఇప్పుడు ధర్మేందర్ ప్రధానే ఈ పని చేశారు అనేది ఆధారాలు లేవు, అయినా కూడా ఈయన రాజీనామా చెయ్యాలి అన్నారు. వీళ్ళు ఏ టైంలో చెయ్యాలి అని ఆలోచించారు. ఇక్కడ ఉన్న విషయం అదే, మీకు టైమింగ్ అనేదే ముఖ్యమండి. సరిగ్గా మీకు సడన్గా ఈయన రాజీనామా చేసేటప్పటికి టోటల్ మూమెంట్ ఆగిపోయింది. ఇప్పుడు ఏం పెట్టుకొని వీళ్ళు గొడవలు చేస్తారు? ఫ్రెండ్స్, ఇక్కడ ఇది చాలా చాలా క్రిటికల్ అండి. చెప్తున్నా కదా, మోదీకి అమిత్ షాకి ఇది చాలా పెద్ద ఛాలెంజ్గా చూడాలి. ఎందుకు అంటే వీళ్ళు మెల్లమెల్లగా ఇదే మూమెంట్ని బీహార్లో అల్లర్లు స్టార్ట్ అయ్యాయి.
అలాగే పంజాబ్ రైతులు వాళ్ళు కూడా ఢిల్లీ వైపు రావడం మొదలయ్యారు. అంటే ఒక జాతీయ అజిటేషన్ లాగా తీసుకురావాలి, పెద్ద లెవెల్లో గొడవలు జరగాలి, పెద్ద లెవెల్లో హింస జరగాలి. మీకు గుర్తుండే ఉంటుంది విపి సింగ్, ఈయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఉదాంతం చెప్తున్నాను, అప్పుడు మేము చదువుకునే వాళ్ళము. ఒక అన్నయ్య చెల్లెలండి, ఈ చెల్లెలు ఒక తక్కువ కులం అబ్బాయిని ప్రేమించింది. సో ఇప్పుడు అజిటేషన్ జరుగుతుంది, రిజర్వేషన్స్ అని అన్నారు విపి సింగ్ టైంలో. ఏదో ఒకటి చెప్పి ఈ అబ్బాయిని అక్కడికి రప్పించారండి. అతని మీద కిరోసిన్ పోసి తగలబెట్టేశారు. అంటే చెల్లెలు తక్కువ కులం అబ్బాయిని ప్రేమించిందని ఈ అవకాశాన్ని తీసుకొని ఏమన్నారు, ఆత్మాహుతికి పాల్పడ్డాడు. సో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ వ్యక్తి ఇలా సూసైడ్ చేసుకున్నాడు. అలాగ ఎన్ని సంఘటనలు జరిగాయంటే ఇవాళ ఢిల్లీలో అది జరిగే అవకాశం ఉందండి. అంటే ఎవరెవరినో తీసుకువచ్చి ఏదేదో జరిగింది, దీనికంతా ప్రభుత్వమే కారణమని అనే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారిగా దేశం అంతా కూడా ఉలికి పడుతుంది. బాబాయ్ భారత్లో ఇంత దారుణాలా అని అంటారు. ఇదే వీళ్ళ ఐడియా. సో ఇప్పుడు మీకు సునీత అనబడే హెడ్ కానిస్టేబుల్, ఈవిడ ప్రెగ్నెంట్గా ఉన్నారు, ఈవిడ చనిపోయారు అని వార్తలండి. ఇది ఒక ఫేక్ న్యూస్, నిజంగా అలాంటిది ఏమీ జరగలేదు. కానీ ఇలాంటి వ్యవహారాలు అంటే మీకు ప్రభుత్వము చెయ్యొచ్చు అంటారు, అలాగే స్టూడెంట్స్ చెయ్యొచ్చు అంటారు. ఇందులో నిజ నిజాలు ఎవరు తెలుసుకుంటారు? కాబట్టే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది, వీళ్ళకి ఇంతంత డబ్బు ఎవరు పంపిస్తున్నారు, ఎక్కడ నుంచి పంపిస్తున్నారు, ఇంతంత సినిమా వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఆలోచించాలి కదా. సో దాన్ని తెలుసుకోవడం కోసమే ఈ టైమింగ్ అనేది చూశారు. ఇప్పుడు ఒక్కసారిగా ఈ మూమెంట్నే వీళ్ళు ఆపేశారు. మరి రేపు ఎఫ్సిఆర్ఏ ఇంప్లిమెంట్ చేస్తారు కదా, సేమ్ యాజిటేషన్ వీళ్ళు చేయగలరా? ఎందుకు ఇప్పుడు వందే మాత్రం బిల్ అన్నామండి, వందే మాత్రం బిల్లుకి అపోజ్ చేస్తూ వీళ్ళు ఇంతంత పెద్ద పోరాటాలు చేయగలరా? మీకు ఇంటెలిజెన్స్ అనేది ఎంత ముఖ్యమంటే, ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ గారు ఒక సైన్యాన్ని వేసుకొని కన్నాటు ప్లేస్కి వెళ్ళి ప్రతి ఒక్క షాప్ని మీరు క్లోజ్ చేయండి, ఒక పెద్ద అజిటేషన్ మేము చెయ్యబోతున్నామని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళు కన్నాటు ప్లేస్కి వచ్చారు. మీ కన్నాటు ప్లేస్ అంటే తెలిసావు, ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు 100% ఇక్కడికి వెళ్తారు కదా. నేను ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాను, ఖచ్చితంగా కన్నాటు ప్లేస్కి వెళ్తాం. అలాంటిది అక్కడ ఏమైనా జరిగింది అనుకోండి, వరల్డ్ లెవెల్లో ఇది స్ప్రెడ్ అయిపోతుంది. కానీ జోక్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు తమ మనుషులను తీసుకొని అక్కడికి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ షాపులన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. వెళ్ళండి రా షాపులు క్లోజ్ చేయండి అన్నాడు. బాస్ ఆల్రెడీ అన్నీ మూసేసి ఉన్నాయి, మనం చేయడానికి ఏమీ లేదు, మీకు టీ కావాలన్నా ఇచ్చేవాడు అక్కడ లేడు అనేటప్పటికీ ఎలా వీళ్ళకి తెలిసిందంటే ఇదే ఇంటెలిజెన్స్. వీడు వస్తాడు, వీడు ఇలాంటి పనులు చేస్తాడు తెలిసే ముందే చేసేసారు. సో ఇప్పుడు ధర్మేందర్ ప్రధాన్ విషయంలో కూడా మీకు కరెక్ట్గా ఆ టైంలో ఇతను రిజైన్ చేశాడు అనుకోండి, వెంటనే ఇష్యూవే క్లోజ్ అయిపోయింది కదా. మీకు ఇలాంటి టెన్షన్స్ అంటే ఇదంతా వీళ్ళు ఈగో అనుకున్నారంటే ఎలాగో వీళ్ళు తగ్గరు. ధర్మేందర్ ప్రధాన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు లాగా రిజైన్ చెయ్యడు. కాబట్టి ఈ గొడవను పెద్ద లెవెల్లో తీసుకెళ్తాము, యావత్ భారత్లో స్ప్రెడ్ చేద్దాము, యువతను రెచ్చగొడదాము. వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి నీట్ అనేబడే ఇష్యూని పెట్టుకొని టోటల్ దేశాన్ని ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తారు. ఇంత ప్లానింగ్తో హ్యూజ్గా 100 కోట్ల రూపాయలు వీళ్ళు ఫండింగ్తో వచ్చారు. మీకు ఎటువంటి ఈగో లేదు, మాకు దేశమే ముఖ్యము, స్టూడెంట్సే ముఖ్యము. నీట్ పేపర్ లీక్ వల్ల స్టూడెంట్స్కి నష్టము జరిగిందంటే ఇమీడియట్గా ప్రభుత్వం క్షమాపణ చెప్తుంది, ఎడ్యుకేషనల్ మినిస్టర్ రిజైన్ చేస్తాడు. ఇది జరుగుతుంది అని క్లియర్గా చెప్పడంతో టోటల్గా వీళ్ళు మునిగిపోయారు. బాబోయ్ ఇప్పుడు ఏం చెయ్యాలి? సో ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్, నెక్స్ట్ వికెట్ కోసం ప్రయత్నాలు చేస్తారు. కానీ మరి నీట్ ఇష్యూ ఉండదు కదా, నీట్ పేపర్ లీక్ అనే ఇష్యూ ఉండదు కదా. వీళ్ళు దేని మీదే గొడవలు చేస్తారు, మళ్ళీ కూర్చుంటారు విదేశాల్లో కూర్చొని మళ్ళీ ఈ ప్లానింగ్ అంతా చేసుకొని మళ్ళీ ఇంకొక గొడవ మొదలు పెట్టాలని అభిజిత్ దీప్కే క్లియర్గా చెప్తున్నాడు. ఒక వికెట్ పడిపోయింది, తరువాత వికెట్లు కూడా వరుసగా పడతాయి చూడండి అంటే ఏ ఇష్యూతో వీళ్ళు వస్తారు, దీనికి భారత ప్రభుత్వం ఎలాంటి ప్లానింగ్ చేస్తుంది, అసలు అమిత్ షా యొక్క ఆ సీక్రెట్ రిపోర్ట్ ఒకటి ఉందండి ఇతని చేతుల్లో, దీన్ని ఇతను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడని ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మరి ధర్మేందర్ ప్రధాన్ యొక్క ఈ సడన్ రాజీనామా, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.